వైఎస్ఎం న్యూస్ ఛానల్. మానవుడు తాత్విక జ్ఞానం పొందడం వలన జ్ఞాననేత్రం తెరవబడుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం, అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని తెలిపారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాననేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుడిని దర్శించవచ్చునని పేర్కొన్నారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని తెలిపారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవలను నిర్వహిస్తూ మత సామరస్య సదస్సులతో మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. అనంతరం నివేదిక 2026 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దేవదారు బ్రోచర్లను పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. రైల్వే బోర్డు మెంబర్ నూర్ అహ్మద్ హుస్సేన్ షా, పీఠం సభ్యులు ఏవివి సత్యనారాయణ, రేఖా సత్యనారాయణ, ఎన్ఆర్ఐ దిడ్డి సూర్యకుమార్, ఎన్ఆర్ఐ శ్రీధర్, డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ, కె స్వర్ణలత, టి సాయి వెంకన్న బాబు, చింతపల్లి అమృతవల్లి తదితరులు ప్రసంగిస్తూ 84 లక్షల జడ జన్మలకు కారణమయ్యే జలతత్వం, పృథ్వీతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వంలను గురించి సమగ్రంగా వివరించారు. వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తున్న విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక యూనివర్సిటీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు. గురువు ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన వారు మంత్రమే గురువు, గురువే మంత్రం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని తెలియబరుస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆలియాస్ బాబు, వాసిరెడ్డి యేసుదాస్, ప్రముఖ కవి రచయిత యామిజాల ఆనంద్, ప్రముఖ కవి డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పూలగాని భాను తేజశ్రీ, యోగ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, భారత్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి శ్రీకృష్ణ దేవరాయలు, ఓఎన్జీసీ ఇంజనీర్ చిన్ని సత్యనారాయణ మూర్తి తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాల కేంద్రం, శిశు సంరక్షణ కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరాలతో పాటుగా 36 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ నందు శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖా, ఉషా కిరణ్ బ్రదర్స్ ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఏ ఉమా బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేశాయి. సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన వేలాది మంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 351 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన పీఠం నాకు పిలిపించారు. తర్వాత నేను హైదరాబాద్ ప్రత్యక్షంగా ఆవిష్కరించారు. ఇప్పుడు మన ఆవిష్కారం అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉంటే దీనికి సాధించడానికి గారికి సాగు చేస్తున్నారు, ముహూర్తాలు బాగుంటున్నారు. సిట్టు మోహరాజు గారు
సేవాల ఫౌండేషన్ యోగారత్న డాక్టర్ జట్టు నాగేశ్వరరావు స్వామి ప్రసాదాన్ని పంపిస్తుంది. అదేవిధంగా చిన్న ప్రసాదాన్ని ఆసుపత్రికి ఈ మహాసభ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో 9, 10, 11 తేదీలో మనం ఈ ఆధ్యాత్మిక మహాసభకి ధ్యాన సాధన అనేటువంటి 3 సాధనకు అద్భుతమైనటువంటి మాతృమూర్తుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొందుతూ ప్రస్తుత పీఠాధిపతి వాళ్ళ విషయాన్ని యొక్క ఆశీస్సులు పొందేటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రభుత్వం